భారతదేశంలో తొలిసారిగా ఒకే తీర్పులో ఒకే కేసులో 38 మందికి ఉరిశిక్ష ఖరారైంది నిన్న. 2008 జూలైలో అహ్మదాబాద్లో జరిగిన సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ సంబంధించి ఈ శిక్ష ఖరారైంది. ఇండియన్ ముజాహిద్దీన్ రెస్పాన్సిబిలిటీ వహించిన ఈ సీరియల్ బ్లాస్ట్లో చాలామంది పైన అభియోగాలు ఉన్నాయి, అంటే చాలామంది అక్యూజ్డ్ ఉన్నారు. అయితే దీనిలో తుది తీర్పులో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు. చాలామంది జీవిత ఖైదు అనుకుంటే 14 సంవత్సరాలు అనుకుంటారు, కానీ జీవిత ఖైదు యాక్చువల్గా వాళ్ళ జీవితాంతం చనిపోయే వరకు. 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రవర్తన బాగుంటే వాళ్ళ గురించి జైలు అధికారులు సత్ప్రవర్తన దృష్ట్యా వాళ్ళని విడుదల చేయొచ్చని చెప్పినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంతేగాని జీవిత ఖైదు అంటే జీవితాంతం అన్నమాట. అయితే ఇక్కడ మనకు తెలుసు, భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్లో ఉరిశిక్షకి స్కోప్ ఉంది. అయితే ఈ డెత్ పెనాల్టీ లేదా క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అన్ని మర్డర్ కేసులో, అన్ని రేప్ విత్ మర్డర్ కేసులో రాదు, ఈవెన్ అన్ని సెడిషన్ కేసులో రాదు. ఓన్లీ ఇన్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్, చాలా అరుదైన కేసుల్లో మాత్రమే మనం ఉరిశిక్ష వేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ అహ్మదాబాద్ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్లో 56 మంది చనిపోయారు, దాదాపు 200 పైగా క్షతగాత్రులు అయ్యారు, అంటే ఇంజూర్ అయ్యారు. అయితే ఇక్కడ అసలు ఏ సెక్షన్లో వెళ్ళిపోయిన కేసు పెట్టారు? మేజర్ సెక్షన్స్ 302 మర్డర్ కేసు, అంటే ఇంతమందిని మర్డర్ చేశారు, 56 మందిని. 120B క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే క్రిమినల్ కుట్ట అనమాట. 120A 120B క్రిమినల్ కాన్స్పిరసీ గురించి చెప్తాయి. 120B క్రిమినల్ కాన్స్పిరసీ కేసు. తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో ఈ సెక్షన్లన్నింటిలో వీళ్ళపైన నిందలు నిర్ధారణ అయ్యాయి. వీళ్ళు మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, క్రిమినల్ కాన్స్పిరసీ, అటెంప్ట్ టు వేజ్ వార్ అగెన్స్ట్ ద స్టేట్, సెడిషన్, పార్టిసిపేషన్ ఇన్ టెర్రర్ యాక్టివిటీస్, ఇవన్నిటి కింద వీళ్ళు బుక్ అయ్యారనమాట. అంటే మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, క్రిమినల్ కాన్స్పిరసీ, అటెంప్ట్ టు వేజ్ వార్ అగెన్స్ట్ ద కంట్రీ, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటం, సెడిషన్, దేశద్రోహం, పార్టిసిపేటింగ్ ఇన్ టెర్రర్ యాక్టివిటీస్, వీటన్నిటికీ భారతదేశంలో కేవలం కొన్ని చర్యలకు మాత్రమే ఉరిశిక్షలు ఉన్నాయి, క్యాపిటల్ పనిష్మెంట్, అది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. భారతదేశంలో ఇంతమందికి ఒకటేసారి ఉరిశిక్ష వేయటం ఇదే తొలిసారి, అండ్ ఒకటే తీర్పులో. ఇంతకుముందు 26 మందికి ఉరిశిక్ష చేశారు రాజీవ్ గాంధీ మర్డర్ కేసులో, అది పెద్ద తీర్పు అనుకున్నారు, ఇప్పుడు ఇంకా ఇది పెద్ద తీర్పు అనమాట. అయితే భారతదేశంలో మన ఇండియన్ పీనల్ కోడ్లో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, చేసిన తప్పులకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి? క్యాపిటల్ పనిష్మెంట్ లేదా ఉరిశిక్ష అంటాం తెలుగులో. అంటే దేవర్ పనిష్డ్ ఫర్ దేర్ క్రైమ్, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి ఆ పెద్ద పనిష్మెంట్ అనమాట. సో ఒకటి ఉరిశిక్ష, రెండోది లైఫ్ ఇంప్రిజన్మెంట్, మూడోది ఇంప్రిజన్మెంట్ అనేది ఒకటి ఉంది, అది 2 రకాలు అనమాట, రిగరస్ అండ్ సింపుల్. రిగరస్ ఇంప్రిజన్మెంట్లో చాలా పనులు చేయించడం కఠినంగా ఉంటుంది, కఠిన కారాగార శిక్ష అంటాం తెలుగులో. సింపుల్ అంటే సాధారణ కారాగార శిక్ష. తర్వాత కాన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే వాళ్ళ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేయటం. తర్వాత ఫైన్. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇంకొక శిక్ష కూడా ఉండేది, డిపోర్టేషన్ ఆఫ్ లైఫ్ అని. డిపోర్టేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళని తీసుకెళ్ళి చాలా దూరంగా, ఇంక జీవితాంతం వాళ్ళు ఇక్కడ తీసుకురారు, ఏ అండమాన్ నికోబార్ కాలాపాని జైల్లోనో లేదా బర్మాలోనో అలా పెట్టేస్తారనమాట. జీవితాంతం వాళ్ళు అక్కడే ఉండాలి, దాన్ని డిపోర్టేషన్ ఆఫ్ లైఫ్ అంటారు. సో ఇట్లాంటి పనిష్మెంట్ కూడా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు కూడా కొన్నిసార్లు చేస్తుంటారు కొంతమంది చాలా కరుడుగట్టిన ఖైదీలకి, సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటాం. ఇంకా వాళ్ళని ఇతర ఖైదీలతో ఎవరితో కలవనివ్వరు, వాళ్ళు చాలా కరుడుగట్టిన నేరస్తులు అనమాట. సపరేట్ సెల్లో పెడతారు. ఒక వ్యక్తి అంట ఒక 3 నెలల పాటు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు, రేడియో, టీవీ, న్యూస్ పేపర్, మాట్లాడే వ్యక్తి ఏవీ లేనప్పుడు కొన్ని రోజులకి భాషా పదాలు కూడా మర్చిపోతారు, వాళ్ళు ఇంకా సైకిక్గా తయారవుతారు. కాబట్టి చాలా జడ్జిమెంట్స్లో కోర్టు కూడా చెప్పిందనమాట,
3 నెలల కన్నా మించి సాలిటరీ కన్ఫైన్మెంట్ పెట్టకూడదని చెప్పి. స్టిల్ అప్పుడప్పుడు కొంతమందికి సపరేట్ సెల్లో పెడుతుంటారనమాట, మీరు జైల్స్కి వెళ్ళి గమనిస్తే. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఇప్పుడున్న శిక్షలు. అయితే డిపోర్టేషన్ ఆఫ్ లైఫ్ లేదు. ప్రపంచంలో చాలా ఆధునిక దేశాల్లో సివిలైజ్డ్ కాన్స్టిట్యూషన్స్లో వాళ్ళందరూ కూడా సివిలైజ్డ్ కల్చర్స్లో ఉరిశిక్షను రద్దు చేశారు. అయితే భారతదేశంలో అన్ని కేసులో ఉరిశిక్ష వేయరు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెసే. ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినప్పుడు, దేశానికి వ్యతిరేకమైన చర్యలు చేసినప్పుడు, మర్డర్లు భయంకరమైన ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాం. మర్డర్స్ చేసినప్పుడు కొన్ని రకాల మర్డర్స్ అనుకోకుండా జరిగింది అనుకోండి, చిన్న కొట్లాట్లతో బయలుదేరి సడన్గా ఒక మర్డర్స్ దారి తీస్తుంది అనుకోండి, అలాంటి వాటికి ఉండదు. ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాం. లీగల్ లాంగ్వేజ్లో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్. కల్పబుల్ హోమిసైడ్లో మెన్సరియా ఉండదు అనమాట, అంటే అంత డెప్త్ ఇంటెన్షన్ ఉండదు. ఏదో ఒకటి స్టార్ట్ అవుద్ది, ఎరప్ట్ అవుద్ది, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది, ఆ గొడవలో భర్త భార్యను కొట్టాడు, ఆమె చనిపోయింది అనుకోండి, అది కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. ప్రీ ప్లాన్గా భర్త వచ్చి భార్యకి పాయిజన్ ఇచ్చి చంపాడు అనుకోండి, అది మర్డర్ అవుతుంది అనమాట. సో అలాంటివి కూడా జడ్జెస్ చూస్తారు. తర్వాత సెడిషన్, దేశద్రోహం చేసినప్పుడు, రేప్ విత్ మర్డర్, రేప్తో కలిపి మర్డర్ చేసినప్పుడు, రాబరీ విత్ మర్డర్, ఇలాంటి కేసులోనే భారతదేశంలో ఉరిశిక్ష వేస్తారనమాట. సో ఇలాంటి శిక్ష రావటం అనేది చాలామందికి డిటరెన్స్ అనుకుంటాం. కొన్నిసార్లు మీరు గమనించారు ఈ మధ్య నిర్భయ ఇన్సిడెంట్లో 4 ఒకటేసారి ఉరిశిక్ష వేశారు. కానీ ఇండియాలో రేపులు ఆగినాయా? అలానే సమాజంలో నేరాలు తగ్గాలంటే సమాజంలో మార్పు రావాలి, కానీ ఉరిదీసేస్తే గుంపులుగా ఉరిదీస్తే సమాజంలో మార్పు వస్తుంది అనుకోవటం మూర్ఖత్వం అనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే కుటుంబాల్లో అంటే పిల్లలు ప్రాపర్గా చదువుకుని వాళ్ళని ప్రాపర్గా పెంచి, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది బ్యాడ్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. దిశ ఇన్సిడెంట్ అయినా, నిర్భయ ఇన్సిడెంట్ అయినా, ఇవన్నీ మనం వ్యవస్థలు మార్చాలి. ఉరి తీస్తే మాత్రం అంటే ఉరిశిక్ష ఆపేయమని కాదు, ఉరిశిక్ష ఖచ్చితంగా వేయాలి, కానీ ఇది సొల్యూషన్ కాదు, ఇది మాత్రమే సొల్యూషన్ కాదు. ఇంకా బెటర్ సొల్యూషన్స్ తీసుకురావాలి జరుగుతున్న నేరాలకి.